హలో అండి, వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో చాలా సింపుల్గా దోశ చేసుకుందాము. అది కూడా ఏ పిండి నానపెట్టకుండా జస్ట్ అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునేది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోనే ఒక కప్పు వరకు అటుకులను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు చూడండి. 2 మినిట్స్ తర్వాత ఇలా క్రిస్పీగా అయిపోయాక దీంట్లోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి. అదేనండి, మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, దాన్ని ఒక కప్పు వరకు తీసుకొని దీన్ని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా రవ్వ మంచిగా వేగినాక దీన్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. దీంట్లోనే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ రుచికి సరిపడినంత ఉప్పు వేసి మిక్స్ చేసుకొని దీంట్లోనే 1 కప్ వరకు పెరుగుని వేసుకొని నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత రవ్వ మంచిగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే నీళ్లు వేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. దానికి ముందుగా దోశ ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత మనం నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరి ఈ సింపుల్ దోశ మీకు నచ్చిందా? ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.